తణుకు పట్టణంలో స్థానిక కూటమి కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లో చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్, మోదీ సహకారంతో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారిందని, వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రానికి అసలు రాజధాని కూడా ఉందో లేదో అనుమానం కలిగించే విధంగా చేశారన్నారు. అమరావతి రైతులపై అమానుషంగా దాడులు చేసి వారి మీద కేసులు పెట్టి ఆడవారిని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకుంటూ కొట్టివారిని ఇబ్బందులు పెట్టారన్నారు. అటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో వైనాట్ 175 అని చెప్పారు. అతను రాష్ట్ర నిర్వాహకం బట్టి కేవలం 11 సీట్లే ప్రజలు పరిమితం చేశారన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమయ్యారన్నారు. ప్రభుత్వం 151 సీట్లతో, తెలుగుదేశం ప్రభుత్వం 23 సీట్లతో ప్రజల తరపున ప్రతిపక్ష హోదాలో ఉండి ఫైట్ చేశారన్నారు. 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసి అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి శాపంగా మారినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ప్రతి నెల కూడా విజన్ డాక్యుమెంట్ను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 6 నెలల్లోనూ కూడా జరిగినాయి. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఈ 6 నెలల్లో మన నియోజకవర్గంలో 41 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 7 లక్షల రూపాయలు ఈరోజు వాటర్ ఫెసిలిటీని అందించే విధంగా కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో ప్రతి ఎక్కడైతే అత్యవసరంగా విద్యుత్ అవసరాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే విధంగా 41 పనులు 6 నెలల్లో చేయించడం జరిగింది. 2,23,00,000 రూపాయలతో. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగింది, కొన్ని చోట్ల పోల్స్ వేయడం జరిగింది, కొన్ని చోట్ల సైనింగ్ లైన్స్ మార్చడం జరిగింది. ఈ విధంగా విద్యుత్ శాఖకు సంబంధించి 2,23,00,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఆర్డిపిఎస్ స్కీమ్ కింద గా చేయడానికి ముందుగా రావాల్సినటువంటి హక్కును కూడా కాలరాసినటువంటి పరిస్థితి. ఈరోజు బీసీలో ఎస్సీ ఎస్టీ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో వారు కేటాయించినటువంటి నిధులు ఆ వారి సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. గతంలో 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు కేటాయించడం జరిగింది, ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్లు కేటాయించడం జరిగింది, ఎస్టీ సంక్షేమానికి 7,500 కోట్లు కేటాయించడం జరిగింది, మైనారిటీ సంక్షేమానికి 4,000 కోట్లు ఈ విధంగా బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరిగింది. ఈరోజు మనందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ఏ విధంగా గతంలో చెప్పారో ఈరోజు ఆయన చేసినటువంటి నిర్వాహకం పట్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసి ఒక వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడకుండా అసెంబ్లీకి రాకుండా కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రభుత్వాన్ని, ఈరోజు కనీసం స్థానాలు సాధించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వమనడం ఎంతవరకు సమంజసం? ఈరోజు అసెంబ్లీకి వస్తే 11 మంది ఎమ్మెల్యేలతో గతంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు అసెంబ్లీ వేదికగా పోరాటం చేసింది ప్రజల పక్షాన. ఈరోజు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేసినటువంటి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కనీసం
ప్రజల పక్షం పోరాడి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సినటువంటి పనులు ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడతామని ఏదైతే చెప్తున్నారో దానికి కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.